ఇప్పుడు వచ్చేసి సైమన్ కమిషన్ అండ్ నెహ్రూ రిపోర్ట్ గురించి నేర్చుకుందాం. సైమన్ కమిషన్, అపాయింట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. అందరూ ఒక 7 మెంబర్స్ ఉంటారు ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. అందరూ ఫారినర్సే, అదే సైమన్ కమిషన్ అంటారు. స్టాట్యూటరీ కమిషన్ సర్ జాన్ సైమన్ బ్రిటిష్ గవర్నమెంట్ సెటప్ చేసింది. స్టాన్లీ బాల్డ్విన్స్ ప్రైమ్ మినిస్టర్ 1927లో. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే స్టాన్లీ బాల్డ్విన్స్ ప్రైమ్ మినిస్టర్. Lee Commission went into the Raj's failure to recruit enough British officers. Lee Commission went into the Raj failures to recruit enough British officers. The Modiman Commission looked into the deadlock within the Diracic dispensation, and the Linlith-Goh Commission inquired into the crisis of Indian agriculture. Linlith-Goh Commission, LITH, Linlith-Goh Commission into Indian agriculture. Modiman Commission looked into the deadlock within the Diracic dispensation. Modiman Commission. Lee Commission, Raj's failure, British Raj's failure to recruit enough British officers. ఇదన్నట్టు. సో ఇలా లిన్లెత్-గో వచ్చేసి అగ్రికల్చరు, మొడిమాన్ వచ్చేసి డెడ్లాక్ విత్ ఇన్ ద డయార్కిక్ డిస్పెన్సేషన్, లీ కమిషన్ వచ్చేసి అదన్నట్టు. ద ఇండియన్ రెస్పాన్స్ టు ద సైమన్ కమిషన్ అనేది ఇమీడియట్గా జరిగింది. అనానిమస్ అందరికీ అపోజ్ చేశారు. కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మద్రాస్లో ఒక సెషన్ పెట్టింది 1927లో. మద్రాస్లో ప్రెసిడెంట్ ఎంఏ అన్సారీ బాయ్కాట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రతి స్టేజ్లో ఏ1 ఫామ్లో కొందరు కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు. చాలామంది లిబరల్స్ ఆఫ్ హిందూ మహాసభ అండ్ ద మెజారిటీ ఫ్యాక్షన్ ఆఫ్ ముస్లిం లీగ్ అండర్ జిన్నా. ముస్లిం లీగ్ 2 సెషన్స్ అయ్యింది 1927లో. ఒకటేం జిన్నా అట్ కోల్కత్తా, ఇక్కడ అపోజ్ చేయాలనుకున్నారు. లాహోర్ అండర్ మహమ్మద్ షఫీ సపోర్ట్ చేయాలనుకున్నారు. సో ముస్లిం లీగ్ 2 టైప్. జిన్నానేమో అపోజ్ చేయాలనుకున్నాడు, మహమ్మద్ షఫీ ఏమో సపోర్ట్ చేయాలనుకున్నాడు, సపోర్ట్ కమిషన్కి. పోలీస్ చాలా ఘోరంగా సప్రెస్ చేశారు. లాఠీ చార్జీలు ఉంటుండే. లాలా లజపత్ రాయ్ చనిపోయారు దీని లాఠీ చార్జ్ వల్ల. ఇంపాక్ట్ ఏంటి అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే, ఇంపాక్ట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సైమన్ కమిషన్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్ వాజ్ 2-fold. ఏది అంటే స్టిమ్యులస్ టు రాడికల్ ఫోర్సెస్ డిమాండింగ్ నాట్ జస్ట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ బట్ మేజర్ సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్. ఒక స్టిమ్యులస్ ఇచ్చే రాడికల్ ఫోర్సెస్కి. అప్పుడు రాడికల్ ఫోర్సెస్ అనుకున్నారు మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ కోరుకోవాలి, చిన్న చిన్న రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, సోషలిస్ట్ లైన్లు ఇవి కాదు. సైమన్ కమిషన్ అనౌన్స్ చేసినప్పుడు కాంగ్రెస్ అనేది ఏదైతే యాక్టివ్ లేకుండా ఆ టైంలో ఒక ఇష్యూ దొరికింది. ఇంకా ద ఛాలెంజ్ ఆఫ్ లార్డ్ బెర్కెన్హెడ్ బెర్కెన్హెడ్ టు ఇండియన్ పొలిటీషియన్స్ టు ప్రొడ్యూస్ అన్ అగ్రీడ్ కాన్స్టిట్యూషన్ వాస్ యాక్సెప్టెడ్ బై వేరియస్ పొలిటికల్ సెలక్షన్స్ అండ్ thus prospects for Indian unity seemed bright at that point of time.
Simon Commission established a 2-volume report in May 1930. ఏం ప్రపోజ్ చేసిందంటే అబోలిషన్ ఆఫ్ డైరెక్ట్కి తీసేయాలని చెప్పింది. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పెట్టాలి ప్రొవిన్సెస్లో, దానికి ఆటోనమీ ఇవ్వాలి. పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీ అట్ ద సెంటర్ని రిజెక్ట్ చేసింది. కన్సల్టేటివ్ కౌన్సిల్ ఆఫ్ గ్రేటర్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయాలి. అందులో ఇద్దరు ఉండాలి, బ్రిటిష్ ప్రొవిన్సెస్ అండ్ as well as ప్రిన్స్లీ స్టేట్స్. ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? కన్సల్టేటివ్ కౌన్సిల్ ఆఫ్ గ్రేటర్ ఇండియా. పార్లమెంట్ తీసేయాలి. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్స్ అండ్ బలూచిస్తాన్ వాళ్ళకు లోకల్ లెజిస్లేచర్స్ ఇవ్వాలి. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిజన్స్ ఇంకా బలూచిస్తాన్ ఇదన్నట్టు షుడ్ గెట్ లోకల్ లెజిస్లేచర్స్. ఇట్ రికమెండెడ్ that Sindh should be separated from Bombay and Burma should be separated from India. సింధుని బాంబే నుంచి సపరేట్ చేయాలి, బర్మాని ఇండియా నుంచి సపరేట్ చేయాలి అని అనుకున్నారు. ఇదన్నట్టు.